అన్నా వదిలేయన్నా ప్లీజ్ అన్నా అని ఏడేళ్ల పసిప్రాణం ఎంతలా విలవిల్లాడి ఉంటుందో ఊహించుకోండి. ఆ అన్నా అనే పదంలో ఉన్న నమ్మకాన్ని ఒక కామాంధుడు ముక్కలు ముక్కలు చేసేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో జరిగిన ఈ ఘటన వింటే రక్తం మరుగుతుంది. ఇంటి ముందే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిని ఆ ఏడేళ్ల చిన్నారి అన్నా అన్నా అని ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పిలిచేది. కానీ ఆ పిలుపులో ఉన్న పవిత్రత ఆ కామాంధుడికి అర్థం కాలేదు. ఇంటి ముందర ఆడుకుంటున్న ఆ పసి ప్రాణాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపి నీటి డ్రమ్‌లో పెట్టి కుక్కేశాడు. ఆ చిన్న పసి ప్రాణం ఆ సమయంలో ఎంత విలవిల్లాడి ఉంటుంది. కానీ విధి ఆడిన వింత నాటకం చూడండి. ఏ నీటిలో అయితే ఆ పసి ప్రాణాన్ని చంపేశాడో అలాంటి నీటిలోనే వాడు శవమై తేలాడు. చట్టం శిక్షించక ముందే విధి వాణ్ణి శిక్షించింది. కానీ పోయిన చిన్నారి ప్రాణం తిరిగి వస్తుందా? కొన్ని ఇళ్ల మధ్యలో ఉన్న ఒక ఇంట్లో ఆ చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేస్తే వచ్చే అరుపులు వినపడని సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఆడపిల్లల్ని గౌరవించడం ఎంత ముఖ్యమో ఇలాంటి రాక్షసుల నుంచి కాపాడడం కూడా అంతే ముఖ్యం.